హాయ్ ఫ్రెండ్స్, నేనండి అగ్రో వాటర్ డిటెక్టర్ అండి. ఈరోజు మనము ఏ ఊరు అనేది పోతిరెడ్డిపల్లి పోతిరెడ్డిపల్లి జిల్లా కరీంనగర్. మీ పేరు? మా పేరు జీలైలయ్య. మీ ల్యాండ్ ఎంత ఉంది? 5 ఎకర్స్ ఉంది. 5 ఎకర్స్ ఉంది. 5 ఎకర్స్. మేము ఎట్లా పరిచయం అయినా మీకు? మీకు యూట్యూబ్లో చూసి మీకు ఫోన్ చేసి వచ్చేసారు. యూట్యూబ్లో ఎన్ని రోజులకి వెళ్ళి చూస్తున్నారు? మా యూట్యూబ్ చూడబట్టి 10-15 రోజులు అవుతుంది. మేము పొలం కోయం నుంచి చూస్తున్నాం. పొలం కోసినాక పిలిపించుకున్నామని పిలిపించుకున్నాం. ఓకే, ఇప్పుడు యూట్యూబ్లో మీకు చూసినట్టు వీడియోలు మంచిగా అనిపించినాయి? మంచిగా అనిపించే పిలిపించినాం. ఓకే, అంటే మీకు ఏమన్నా మీరు ఫోన్ చేస్తే ఏమైనా ఇబ్బంది పెట్టినామా? ఇబ్బంది ఏం లేదు. మనం ఫోన్ చేసి 2 రోజులు అవుతుంది. 2 రోజులకి వచ్చేసారు. చెప్పిన టైంకి వచ్చేసారు. ఇప్పుడు ఐలన్న ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే మన యూట్యూబ్లో చూసుకున్నాడు. యూట్యూబ్లో చూసేసి మన చేసే వర్క్ విధానం అనేది అన్నగారికి నచ్చిందంట. నచ్చడం వల్లనే అన్న మనకు ఫోన్ ద్వారా సంప్రదించి చెప్తే మనకు 2 డేస్ కింద మనం మాట్లాడాము. 3వ రోజు అన్నకాడికి చేరుకున్నాము. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇప్పుడు అన్నది 5 ఎకరాలు ఉంది. అన్న 5 ఎకరాలలో ఎక్కువ పాయింట్లు నాకు అవసరం లేదు, ఒక్కటే పాయింట్ అవసరం ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. పెద్ద అయినది కూడా ఇంకో పెద్ద అయినది వాళ్ళ నాన్నది కూడా ఒక పాయింట్ కోసం అని చెప్పేసి రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనము 5 ఎకరాలల్లో ఒక్కొక్క పాయింట్ కావాలంట. పెద్ద ఆయనకు ఒక పాయింట్, వాళ్ళ అబ్బాయికి ఒక పాయింట్, 2 పాయింట్స్ కోసం అని చెప్పేసి రావడం జరిగింది. ఒకసారి ఇప్పుడు మనము సర్వే చేద్దాము. సర్వే ప్రకారంలో ఎక్కడ మనకు పాయింట్ అవుట్ చేస్తూ దాన్ని స్కాన్ చేసుకున్న తర్వాత రిపోర్ట్ తీసేసి అన్నగారికి ఇచ్చే ఏర్పాటు చేద్దాము. దాని విధంగా ఏంటంటే, అందులో మనము ఎంతసేపు ఉన్నాం, వాటరు ఉన్నదని చెప్పి మన దగ్గర అయితే ఎక్కడైతే లేదు. ఎంతసేపు ఉన్నదంటే కింద పొరలు ఉంటాయి, ఆ పొరలు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా, నీకు కాదు ఎవరికైనా అదే చెప్పడను. ఆ పొరలలో మనకు వాటర్ లేయర్స్ అనేది అక్కడ సోర్సింగ్ ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే, మనం డ్రిల్లింగ్ చేసినప్పుడు వాటర్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అవి మాత్రమే చెప్పగలం. ఎందుకంటే మిషన్స్లో ఒక్కొక్కసారి ఏం అడుగుతున్నారంటే, ఈ మిషన్స్లో వాటర్ చూపిస్తారు సార్ అంటారు. వాటర్ అనేది ఎక్కడ కాదు, మన ఈ మిషన్స్ కాదు, ఇంకా ఎంత అప్డేట్ మిషన్ వచ్చినా కానీ మన దగ్గర వాటర్ చూపించేది అయితే లేదు. ఏది ఉన్నా జస్ట్ ఉన్న పొరలు, లేయర్స్ అనేది, తెరలు అనేది అవన్నీ చూపించడం జరుగుతుంది. అవి మనకు అనేది మన మిషన్ పట్టుకున్నప్పుడు ఏంటంటే, అక్కడ మనం టర్న్ ఓవర్ చేసి చూసుకున్నప్పుడు ఏంటంటే, అప్పుడు ఇంకో PQWT మిషన్తో స్కాన్ చేసుకొని, ఆ స్కాన్ని చేసిన తర్వాత రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ దాని ప్రకారము అన్నగారికి బోర్ వేసుకోవద్దా అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మంచిగా ఉందంటేనే వేసుకోమని చెప్పేస్తాము. చెడ్డగా ఉందనుకో డబ్బులు వేస్ట్ అని చెప్పేసి ఏంటంటే రైతు కూడా ఫస్టే చెప్పడం జరుగుతుంది. అన్న వద్దు, అనవసరంగా వేస్ట్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మన అగ్రో వాటర్ డిటెక్టర్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. ఏదైనా సమస్య ఉంటే నేను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనము ల్యాండ్ సర్వే అనేది స్టార్ట్ చేసినాము. దాని ప్రకారం అనేది ఒకసారి మనము చూసేసి క్లియర్గా దాని ప్రకారం చూసి సర్వే ప్రకారం ఏంటంటే, అన్న ఏమంటుందంటే మాకు మంచి పాయింట్ కావాలంటుండు. సంతోషం. అన్నంత మేర ప్రకారము దేవుడి దయవల్ల మంచి పాయింట్ రావాలని చెప్పేసి మనం కూడా కొద్దిగా చూసి ఏర్పాటు అది చేద్దాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక పాయింట్ తీసేసుకున్నామండి. ఆ పాయింట్ని ఇప్పుడు మనము స్కాన్ చేస్తున్నాము. స్కాన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఇంతకుముందు మొత్తం వరి కోసినట్టుంది. వరి చాలా పెద్దగా ఉంది. ఇది అందుకోసం కొద్దిగా ఇబ్బంది అయింది. ఇక్కడ మొత్తం తిరిగినాం, 6 వరకు తిరిగినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ స్కాన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది స్కాన్ దాని ప్రకారం ఒకసారి చేస్తున్నాము. ఓకే, మరి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.